హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రు అండ్ సౌజీ వ్లాగ్స్. రోజు రాయలసీమ స్పెషల్ అలసందల వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అలసందల్ని 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మిక్సీ జార్ లో అల్లము మీకు ఎంతైతే స్పైసీనెస్ కావాలో అంతవరకు మిర్చీస్ అనేవి యాడ్ చేసుకోండి. తర్వాత దాంట్లోని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి మిక్సీ పట్టేయండి. నెక్స్ట్ ఆనియన్స్ లో మిక్సీ పట్టిన అల్లం పేస్ట్ కూడా వేసుకోండి. తర్వాత అలసందల్ని బరకగా రుబ్బుకొని ఈ ఆనియన్ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. ముందుగానే చెప్తున్నాను, అలసందలు అనేది ఫైన్ పేస్ట్ గా రుబ్బుకోకూడదు, కొంచెం బరకగానే రుబ్బుకోవాలి. తర్వాత మీరు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. నేను అలసందలు మిక్సీ పట్టేటప్పుడే సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీకు ఎంతైతే సాల్ట్ కావాలో అంతవరకు సాల్ట్ చూసుకొని వేసుకోండి. నాకైతే ఇక్కడ సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది, మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇంకేముంది, వడలుగా వేసుకోవడమే. దానికోసం కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత అలసందల మిశ్రమాన్ని వడ షేపులో అద్దుకొని ఆయిల్లో వేసుకోవడమే. వేసిన వెంటనే గిరిట పెట్టకండి, అలా చేశారు అంటే వడ షేప్ పోతుంది. మీడియం ఫ్లేమ్ లోనే ఈ అలసందల వడని కాల్చుకోవాలి, అప్పుడే బాగా నీట్ గా కుక్ అవుతుంది. ఎంత బాగున్నాయో, నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీరు ఎప్పుడైనా ఈ అలసందల వడని తిన్నారా, లేకుండా చేసుకున్నారా? చేసుకున్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, చూసేద్దాం. నాకైతే అలసందల వడలు భలే ఇష్టం. ప్లేట్ మన చేతిలోకి వచ్చేసింది కాబట్టి టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. టాటా.